మీడియాకి స్వాగతం. బోడుప్పల్ కార్పొరేషన్ లో అవిశ్వాసం నెగ్గి మేయర్ డిప్యూటీ మేయర్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ తోటకు రాజా యాదవ్, డిప్యూటీ మేయర్ గా కొత్త శ్రవంతి కిషోర్ ఎన్నుకున్నారు. కార్పొరేటర్లు ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. జరిగిన గాని గడవలేదు రేవంతున్నా అంతకంతా ఎక్కువ ఎదిగాడు. ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్టాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. కార్పొరేషన్ లో మొన్న ఒక 15 days బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను ఎన్నుకున్నారు. అందరు కార్పొరేటర్కి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద పరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకుని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గతంలో మా మదరు సర్పంచ్ ఉన్నప్పుడు, నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుప్పల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం. అప్పటిది ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానం ఉంది. సో ఇప్పుడున్న 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్తగా అందరూ వచ్చారు. జన సమీకరణ పెరిగింది. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది నివసిస్తారు. ఇక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్లో 100% డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ వర్క్స్, అట్లే రోడ్స్ ఇవన్నీ 100% మేము చేస్తాం. ఇంకోటి ఏంటంటే మా గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు, సీఎం గారికి తెలుసు. కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం. అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక చిన్న మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుప్పల్లో తాయి బజార్ ఉండదు. ఇక్కడ ఉన్న వారందరూ నివసించే వ్యక్తులందరూ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ 100 గజాలు 150 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఏదో చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అందరూ ఉంటారు. సో వాళ్ళకి తాయి బజార్ లాంటిది ఇవాళకే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా బోడుప్పల్లో తాయి బజార్ ఉండదు. నాకు సహకరించిన కార్పొరేటర్లందరికీ, స్పెషల్గా మా నరసింహరెడ్డి తాత గారికి, అలానే మా ఇన్ఛార్జ్ మా ఫాదర్ గారికి, అట్లనే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ థ్యాంక్ యూ. మేయర్గా అజయ్ యాదవ్ మా గౌరవ కార్పొరేటర్ అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా మన కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారు డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున వీరిద్దరికీ మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే అధిష్టాన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ సోదరులకు, సోదరిమణులకు, మా గౌరవ కార్పొరేటర్లు గత 50 రోజులుగా మంచి పుణ్యస్థలాలు తిరుగుకుంటూ ఈ యొక్క అంటే గత 4.5 సంవత్సరాలుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ట్రస్టు పట్టించి
టీఆర్ఎస్ పార్టీ అందులో నుంచి వారి యొక్క ఏ సమస్య పైన దృష్టి లేక వారి మీద వ్యతిరేకించి ఆ పార్టీ నుంచి వీడి మా పార్టీలో ఆ పార్టీని విలీనం చేసి ఈ పార్టీతోటి మన అభివృద్ధి కావడం లేదని చెప్పి మా గౌరవ కార్పొరేటర్ మహిళా కార్పొరేటర్లు అందరూ ఈ కార్పొరేషన్కు అభివృద్ధితో సహకరించాలని ప్రజాపాలనకు రావాలని గతంలో ఉన్న మల్లారెడ్డి గారి మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడం లేదని ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, ఇది ప్రజలకు